కుప్పం గురించి మాట్లాడితే రీసెంట్ క్యాబినెట్లో ఒక 5 కోట్ల ప్లాన్ మీరు కూడా చదివారా? 5 కోట్లతోటి హెల్త్ ఇంటర్వెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ హెల్త్ ఇంటర్వెన్షన్ ఎట్లా ఉంటుంది? టాటా ఎండి డయాగ్నోస్టిక్ అండ్ మెడికల్ ఒక కంపెనీ, లైక్ టీసీఎస్ ఒక కంపెనీ, టాటా ఎండి కూడా ఒక కంపెనీ, టాటా గ్రూప్. వాళ్ళు ఎయిమ్స్లో, కోలార్ డిస్ట్రిక్ట్లో యాజ్ వెల్ యాజ్ ఒడిశాలో కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ చేశారు. పైలట్ ప్రాజెక్ట్స్ అంటే ఈ సిటిజన్స్ ఎవరెవరు ప్రైమరీ సెంటర్కి వస్తున్నారా వాళ్ళకి కరెక్ట్గా ట్రీట్మెంట్ మనం ఇస్తున్నాం లేదా, వాళ్ళకి టెలిమెడిసిన్ సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి కరెక్ట్గా మందులు ఇవ్వడం జరుగుతున్నాయా లేదా, ఎవరెవరు బేసిక్లీ క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు, పేషెంట్స్ ఉన్నారు, రెఫరల్ సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయి, అటువంటి అంశాల కింద ఒక 5 crore ప్రాజెక్ట్ క్యాబినెట్ ద్వారా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఇది June 1st ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రిపరేషన్స్ నడుస్తున్నాయి. సో ప్రతి పిహెచ్సిలోనే కుప్పం ఏరియాలో 13 పిహెచ్సిస్ ఉన్నాయి. ప్రతి 13 ఏరియాలోనే స్పెషలిస్ట్ తోటి ఒక టెలికన్సల్టేషన్ ప్లస్ ఆన్లైన్ రికార్డ్స్ పెట్టడం, రెఫరల్ సిస్టమ్, మేనేజర్స్ అపాయింట్ చేయడం, అక్కడ ఒక 20 సెంటర్స్ కాల్ సెంటర్ రావడం, ఒక కొత్త యాప్ డెవలప్మెంట్ చేయడం, అటువంటి యాక్టివిటీస్ ఒక ప్రొఫెషనల్ ఏజెన్సీ ద్వారా చేయడం జరుగుతుంది. సో ఇది మీకు జూన్ నుంచి మీరు ఇది ఒకటి చోట కోలార్లో జరిగింది. సో అటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఇప్పుడు కుప్పంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ద్వారా అంటే సక్సెస్ అయిపోతే మొత్తం చిత్తూరు జిల్లాలో కూడా పెట్టడం జరుగుతుంది. చిత్తూరు జిల్లాలో 46 పిహెచ్సిస్ ఉన్నాయి. ఆ పిహెచ్సిలో డాక్టర్స్కి, స్టాఫ్ నర్సెస్కి ముందుగా తెలియడం జరుగుతుంది, మీకు అటువంటి రిస్కీ పేషెంట్స్ ఉన్నారు, అంతమంది పేషెంట్స్ బీపీ మెడిసిన్స్ తీసుకోవట్లేదు, డయాబెటీస్ గురించి బేసిక్లీ ఆలోచన తక్కువ ఉంది, और ఆస్తమా గురించి సమస్యలు ఉన్నాయి. బికాజ్ వాళ్ళు సిటిజన్స్తో ఫోన్ సెంటర్లో మాట్లాడతారు, రికార్డ్స్ డిజిటైజ్ చేస్తారు. మీ అందరికీ తెలుసు, డిజిటైజేషన్ చేస్తే, ఆన్లైన్ అంతా చేస్తే, రికార్డ్ మెయింటైన్ చేస్తే మానిటరింగ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది షేమ్ గారి ద్వారా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో మీకు జూన్ నుంచి కుప్పంలో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది అంగన్వాడీకి సంబంధించి. సో కుప్పంలో ఆల్మోస్ట్ 21,000 పిల్లలు చదువుతున్నారు. 250 వరకు అంగన్వాడీలు ఉన్నాయి. ఈ 21,000 పిల్లలకి ఒక కేర్ అండ్ గ్రో ఒక స్పెషలైజ్ ఏజెన్సీ సెలెక్ట్ చేయడం జరిగింది. సుమారుగా 2,90,00,000 అంటే ఒక చైల్డ్ మీద 1,300 రూపాయలు స్పెండ్ చేస్తున్నాం. ఈ 1,300 రూపాయలతోటి అక్కడ స్పెషలైజ్డ్ ట్రైనింగ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ప్లస్ వాళ్ళు ఒక ఏజ్ బట్టి వాళ్ళకి బేసిక్లీ డెవలప్మెంట్ ఇండికేటర్స్ వస్తున్నాయా లేవా, హైట్ పెరుగుతుందా లేదా, ఈ మాటగలుగుతున్నారా లేదా, తర్వాత పేరెంట్స్తో ఇంటరాక్షన్ ప్లస్ అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ వర్కర్స్కి ట్రైనింగ్, కెపాసిటీ అడిషన్, మెటీరియల్ ప్రొవైడ్ చేయడం. ఇది ఒక 21,000 మంది పిల్లలకి ఇది చేయడం జరుగుతుంది. ఇది ఏజెన్సీ కూడా ఈ నెలలో సెలెక్ట్ చేశాము, ఫైనాన్షియల్ అప్రూవల్ వెయిట్ చేస్తున్నాము. ఇది నెక్స్ట్ మంత్ నుంచి ఇది చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అంగన్వాడీ పిల్లలకి ఈ ప్రాజెక్ట్తో 2.9 crore తోటి ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్తో కూడా డెవలప్మెంట్ ఇది మన ప్లాన్ ఉంది. సో ఇది ఒక ఇన్నోవేటివ్ యాక్టివిటీ. ఇండస్ట్రియలైజేషన్ కోసం కూడా గవర్నమెంట్ ద్వారా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ప్రతి కాన్స్టిట్యున్సీలో అవ్వాలి, 10 ఎకరాల నుంచి 50 ఎకరాల వరకు. సో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇది ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఐడెంటిఫికేషన్ తర్వాత అక్కడ ఏమేమి చేయాలి, సో దట్ ఎప్పుడైనా ఒక ఇండస్ట్రీస్ వస్తే వాళ్ళ దగ్గర అవైలబుల్ ప్లాట్స్ ఉంటాయి, ఈ ఇన్ని ఎకరాలు కావాలి, ఒక ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుంది. సో దట్ ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా ఫాస్ట్ అవ్వచ్చు, ఇన్వెస్టర్కి ఒక క్లారిటీ ఉంటుంది. సో ఇది కూడా బేసిక్లీ చిత్తూరు జిల్లాలో అంటే ప్రతి జిల్లాలో చేయడం జరుగుతుంది, చిత్తూరు జిల్లాలో కూడా చేయడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా నేను డ్రింకింగ్ వాటర్ గురించి మాట్లాడుతున్నాను, బికాజ్ సమ్మర్ సీజన్లో మనం ఉన్నాము. సో ఒక 1 month నుంచి మనం గ్రౌండ్ లెవెల్లో అంటే మానిటరింగ్ ఏం చేస్తున్నాము, ఎక్కడైనా బోర్వెల్స్ ఫెయిల్ అయినాయి, రీఛార్జ్ అవసరం, పబ్లిక్ ట్యాప్ పనిచేయట్లేదు, వాటర్ లీకేజీస్ ఉన్నాయి, తర్వాత ఈ కరెక్ట్గా శానిటేషన్ వాటర్ ట్యాంక్స్ చుట్టుపక్కల జరుగుతుందా లేదా, ఇది యాక్చువల్గా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఎంపీడీఓస్కి చెప్పాం. లాస్ట్ 3 monthsలో జెడ్పీ ద్వారా 8 కోట్ల రూపాయల ఓన్లీ డ్రింకింగ్ వాటర్కి కేటాయించడం జరిగింది. 8 కోట్లు తక్కువ అమౌంట్ కాదు.
ఈ 8 కోట్లతోటి బోర్వెల్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్, పంప్ సెట్ అది ఇవ్వాలి చెప్పడం జరుగుతుంది. సో అలా చూస్తే జిల్లాలో చాలా బోర్వెల్స్ ఉన్నాయి, అంటే రీఛార్జ్ చేయాలి మనము. చాలా అంటే పబ్లిక్ ట్యాప్స్ ఉన్నాయి, అంటే రిపేర్స్ ఉన్నాయి, అది రిపేర్ చేయాలి. పైప్ లైన్ లీకేజెస్ ఉన్నాయి, ఇవి రిపేర్ చేస్తున్నాము. సో దట్ నెక్స్ట్ 3 months ఒక ఇంపార్టెంట్ టైం, సో దట్ వాటర్ ట్యాంకర్ తీసుకోకుండా వాటర్ సప్లై చేయాలి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ చూస్తే 95 హ్యాబిటేషన్లోనే వాటర్ ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని మున్సిపల్ ఏరియాస్ లైక్ పల్లర్నేరులో ఇష్యూస్ ఉన్నాయి, చిత్తూరులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి తప్ప రూరల్ ఏరియాలో ఈనాటికి 4-5 హ్యాబిటేషన్స్ తప్ప ఇంకా ట్రాన్స్పోర్టేషన్ జరగట్లేదు. సో మీరు కూడా బేసిక్లీ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు ఎక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంటాయి. కానీ సమస్య అంటే ఈసారి అంటే ప్లస్ పాయింట్ అంటే ఈసారి బడ్జెట్ అవైలబుల్ ఉంటుంది. టేక్ అన్ ఎగ్జాంపుల్ పులిచెర్ల మండలి, అక్కడ ఒక 7 హ్యాబిటేషన్ల సమస్య ఉంటే ఇమీడియట్గా జెడ్పీసీఓ 40 లక్షలు శాంక్షన్ చేశారు. సో అటువంటి మనం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే డ్రింకింగ్ వాటర్ సంబంధించి వాళ్ళు మన దృష్టికి తీసుకురావచ్చు. ఇమీడియట్గా మనం వాళ్ళకి సాయం జెడ్పీ ఫండ్స్ ద్వారా, 15 ఫైనాన్స్ ఫండ్స్ ద్వారా ఆర్ మిగతా గ్రాంట్స్ ద్వారా శాంక్షన్స్ చేయడానికి ప్రొవిజన్ ఉంటుంది. సో డ్రింకింగ్ వాటర్ కూడా ఇది ప్రతి 15 రోజు జిల్లా స్థాయి రివ్యూ చేయడం జరుగుతుంది. అండ్ ఎంపీడీఓస్, పంచాయత్ సెక్రటరీస్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి బాధ్యత ఫిక్స్ చేయడం జరిగింది. మీరు కూడా అటువంటి సమస్య ఉంటే డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా మీరు మన దృష్టికి తీసుకురావచ్చు. సో ఈ 4 ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ అంటే హౌసింగ్, ఇది మీరు ఖచ్చితంగా అందరికీ తెలియాలి. సో దట్ అదనంగా ఈ సాయంతో త్వరగా హౌసెస్ కూడా కంప్లీట్ అవుతాయి. ఓకే.